ఎల్ఎస్జీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి క్రేజీగా ఆడారు లిటరలీ. వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే భయంకరంగా ఆడారు అని చెప్పాలా. మిచెల్ మార్ష్ ఆ స్కోర్ చూడండి 70+. అసలు ఇద్దరు భయంకరంగా ఆడేది. నిక్లస్ పూరన్ ఒక మాట చెప్పుండే, అది ఏంటంటే లైక్ క్రిస్ గేల్ రికార్డ్ నేను స్టార్టింగ్లోనే వస్తే ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తా అని. మేబీ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి, అట్లా ఛాన్స్ దొరుకుతాయి. 30 balls 70+ కొట్టిండు, సెంచరీ అయిద్దాం అనుకున్నా. అండ్ ఇక ఆ తర్వాత మధ్యలో ఒక మిల్లర్ తప్ప మిగతా అంతా డకౌట్లు చాలానే ఉన్నాయనుకోండి. పెద్ద మనిషి డకౌట్ అయ్యిండు. రిషబ్ పంత్ క్యాప్టెన్సీ ఫెయిల్యూర్, స్టంపింగ్స్, కథా కార్ఖానా చాలా ఉన్నాయండి ఈరోజు. ఎల్ఎస్జీ ఓనర్కి వాళ్ళిద్దరికి పెద్ద యుద్ధమే అనుకుంటా డ్రెస్సింగ్ రూమ్లో. ఇక ఆ విషయం పక్కన పెడితే ఫస్ట్ బౌలింగ్లో మిచెల్ స్టార్క్ వికెట్స్ బాగానే తీసిండు, 3 అండ్ కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అన్నట్టు చేసిండు, క్రేజీ. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందో లేదో ఇంకా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఢిల్లీ గాన్ అనుకున్నాను. అమ్మ అప్పుడు స్టార్ట్ అయింది అసలు స్టోరీ. మధ్యలో మెల్లిగా వెళ్ళింది. ఇంకా డీసీ సైడ్ గేమ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఎల్ఎస్జీ సైడ్ వస్తుంది, వికెట్స్ పడి వీళ్ళు రన్స్ కొడతారు. అసలు క్రేజీ మ్యాచ్. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వికెట్ కీపర్స్ డకౌట్ అయ్యిండు 1 ఓవర్లో. అభిషేక్ పోరల్ ఓపెనర్స్ ఫెయిల్. అండ్ ఒక్క ప్లేయర్ ఏమో లైక్ ఫ్యాఫ్ డూప్లిసీ కొంచెం రాణించింది. ఆ తర్వాత వాళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్సే చెప్పాలంటే. ఇక అది తక్కువ కింద వచ్చారు కదా వీళ్ళు, ఏమన్నా ఆడిరా. పార్ట్నర్షిప్లు గ్రేట్ బిల్డ్ చేసారు. ఇక ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది విప్రాట్ నిగమ్ గురించి. క్రేజీ ప్లేయర్ అసలు. ఏమన్నా స్ట్రైక్ రేటా భయంకరంగా హిట్టింగ్ చేసాడు. ఇక అశుతోష్ శర్మ గురించి ఏం మాట్లాడతాం, స్కోర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలా చూడండి అసలు బ్రిలియంట్. అవ్వ ఏమన్నా మ్యాచా అసలు. వికెట్స్ పడుతుంటే ఎల్ఏసీ మ్యాచ్ అనిపిస్తుంది. వికెట్స్ ఆగిన కొద్దీ స్కోర్స్ కొడుతున్నారు, మళ్ళీ గేమ్ని డీసీ సైడ్ మారుస్తున్నారు. అసలు అర్థం కాలే గేమ్ ఎటు వెళ్తుంది అనేది. అసలు థ్రిల్లర్ మ్యాచ్ మామూలు కాదు. ఢిల్లీలో కాదు, విశాఖపట్నంలో, అంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి అట్లా అన్నామన్నమాట. సో లిటరలీ మీకు ఎంత అనిపించింది? అండ్ ఇంకో ఈ స్కోర్ చూస్తే నాకు అర్థం కాదు, లిటరలీ క్రేజీ థ్రిల్లర్. ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ అయినట్టు అనిపించింది. బ్రిలియంట్లీ విప్రాజ్ నిగమ్ క్రేజీ. అండ్ అశుతోష్ శర్మ విన్నింగ్ సైడ్ ఉండాలని అనుకున్నా, విన్నింగ్ సైడ్ ఉన్నాడు. గ్రేట్ స్పిరిట్, గ్రేట్ మ్యాచ్. ఫైనల్గా ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే ఇచ్చారు మనకి అనుకున్నట్టే. అండ్ ఇది వీడియోది. సో వీడియో నచ్చితే డూ ఫాలో అండ్ సపోర్ట్ క్రికెట్ బస్.